ఇటువంటి చిన్న చిన్న గ్యాంగులంతా మనం వదిలేద్దాం. చిన్న చిన్న గ్యాంగు, దొంగతనాలు, వాళ్ళంతా బతకాలే. ఓర్ ద మెయిన్ ప్లేయర్స్. అలా ఫిల్టర్ చేస్తే ఇద్దరే ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒక్కడు రాబిన్హుడ్ లాంటి లైన్లో ఉన్నవాడు, బట్ ఇన్ రియాలిటీ ఆ క్రిమినల్ పేరు గొడవ జేసన్. నేను వచ్చేంత గొప్పవాడివి కాదు నువ్వు. నేనే నేరుగా వచ్చానంటే ఆ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి. ఇంకేంటి, ఎవరో తెలుసా? తన కూతురికి ఒక సమస్య అంటూ వస్తే చూస్తూ ఊరికే ఉండలేం. ఎందుకంటే మేము ర్యాగింగ్ చేశాం, కానీ ఒంటరిగా ఉన్న అమ్మాయితో పావడ పైకెత్తు, జాకెట్ లోపల ఏముందో చూడాలి అని తప్పుగా వాగంరా పనికి మాలినోడా. వాళ్ళందరూ మన చెల్లెళ్ళు లాంటోళ్ళు. ర్యాగింగ్ పేరు చెప్పి సీనియర్నని బిల్డప్లు ఇచ్చావే అనుకో, ముఖ్యమైన చోట ఉండాల్సింది ఉండదు. అర్థమైందా? ఏంట్రా, ఇక్కడ ముగ్గురమే ఉన్నాం. పైన చెయ్యేశారనుకోండి, కథ పూర్తి చేయాలి. నేనే చెప్తున్నాను, ఇప్పుడు నన్ను వదిలేశారు, మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను ప్రాణాలతో వదిలేశారే అనుకోండి, మీ ఇళ్లలోకి దూరి నరికి చంపేస్తాడు ఈ జేసన్ కుటుంబం మొత్తాన్ని. ఇప్పుడు వచ్చేయండిరా చెయ్యి. చెయ్యేసే ధైర్యం ఎవరికుంది? ఇప్పుడు వచ్చేయండిరా చెయ్యి. ఇంకొకడు బాటిల్ సైమన్. ముందే రఘు రైట్ ఆన్సర్ వాడు, కానీ ఇప్పుడు వాడే వాడికి శత్రువు. కానీ వీళ్ళిద్దరికంటే చాలా భయంకరమైన పొలిటికల్ సపోర్ట్ ఉన్న ఒక బిగ్ ఫిష్ ఉన్నాడు. వాడి పేరే రఫీల్ భాయ్. రఫీల్? యు మీన్ ద జ్యువెల్లర్? వాడు జ్యువెలరీ షాప్ మాత్రం నడిపేవాడు కాదు సార్, వాడే మాస్టర్ షెఫ్. నిజం చెప్పాలంటే ఒక సామాన్యమైన బంగారు వ్యాపారం చేసే ఆయన కొడుకు. కేవలం 5 సంవత్సరాల్లో వాడు పెద్దగా పెరిగొచ్చి నిలబడ్డాడు. మన ఊర్లోనే నంబర్ 1 గోల్డ్ వ్యాపారిలా. ఇప్పుడు దుబాయ్లో, యూఏఈలో 50 కొట్లున్నాయి. అసలు ఎలా ఎదిగాడో చూడండి. ఇప్పుడు వాడు ఇక్కడ ఉన్నాడా? ఎస్ సార్, టౌన్లోనే ఉన్నాడు. నేను కూడా ఇలాగే ట్రై చేస్తాను. నేను చూడడానికి ఇలా ఉంటాను. నాది చిన్నపిల్లాడి మనసు. సార్ ఏంటి సార్, మిమ్మల్ని కుమార్ గారు కలవాలంటున్నారు. అతను వెయిట్ చేయమని చెప్పు, నువ్వు బయలుదేరు. ఇదేంటి కొత్త కదా? ఏదో ఒకటి చేసుకోనివ్వండి.
సో ఐ గెస్ దీస్ ఆర్ అవర్ మెన్. ఒకడు జైసన్, బాటిల్ సైమన్, తర్వాత జ్వల్లర్ రఫీల్. ఇదే సార్ మన ఊర్లో ఉన్న అతి పెద్ద గుడి. ప్లీజ్ స్టాప్ ద కార్, స్టాప్ ద కార్. మాలాంటి ముస్లింలకి శిలా అనే దాంట్లో పట్టుదల లేదు. మేము సకం ముస్లింలే. నాన్న ఒక ముస్లిం, అమ్మ ఒక హిందూ. అందువలన ఈ పేరు తప్ప నాకని ఒక మతం లేదు. కానీ ఒక్కొక్క గుడి చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. తిరుచిలో రంగనాథన్, అజ్మీర్లో కోజా, వేళంగనిలో మేరీమాత, మదురైలో మీనాక్షి అమ్మ. ఇక్కడ ఈయనే కదా. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. $750 అట్టపెట్టెల్లో వాటిని పెట్టి తీసుకురాను సార్. ఏదైనా డినామినేషన్లో మార్చేయాల్సిందే. బంగారమే ఇంకేంటి, గోల్డ్ బార్గా మార్చడం చాలా ఈజీరా. బంగారానికి ధర ఎక్కువే కదా, పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడే ఒక పౌను 23, 100 వరకు ప్రిడిక్షన్ రా, చెప్పారులే. ఈ ఊర్లో చాలా మంది జ్యువెలరీ షాప్ ఓనర్స్ ఉన్నారు. జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ హ్యూజ్ బడ్జెట్. దీనికంతా వేరే రీజనే లేదు. అందులో ముఖ్యమైనది ఏంటంటే కొట్లో ఉన్న బంగారం అంతా ఆ ఓనర్ది కాదు. ఈ జోసి ఇంకా ఆ సయ్యదు వీళ్ళంటోళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళే సార్ కింగు. తర్వాత అఫ్ కోర్స్ రఫీల్దే అక్కడ ఉన్న బంగారం అంతా ప్యూర్ గోల్డ్ సార్. అది మన ఊర్లో పేకాట ఆడి డబ్బు సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అలాగే రౌడీలను పెట్టి మనుషుల్ని చంపేవాళ్ళు స్కాండల్ సార్. అయితే మరి మీకు అంతా తెలుసు కదా. లైట్ గానే. తర్వాత గిరి, నేను ఒక ఎంటిటీ ఆపరేషన్ వెనుకున్నాను, తెలుసు కదా. అది నాకు తెలుసు సార్. గుడ్. మీరేం చేస్తారంటే టౌన్లోకి వెళ్ళి అలాగ ఒక రౌండ్ వేసిరండి. డేవిడ్, రోమ్స్ విల్లా, தூத்துக்குடி, தமிழ்நாடு. నా కొడుకు మహమ్మద్ కొన్ని రోజులుగా నాకు డబ్బంటూ ఏమీ ఇవ్వడం లేదు. నెలాఖరులోగా వాడి ఫ్రెండు ముస్తఫా 10 రూపాయల నోటుని సగం చింపి తీసుకొస్తాడు. అది నగల కొట్టుకు తీసుకువెళితే 30,000కు తగ్గ నగలిస్తారు. మామూలుగా 25,000 ఇస్తారు, ఇప్పుడు 30,000 ఇస్తున్నారు. నాకు మాత్రమే కాదు, సరోజిని, శాలిని అందరిళ్ళకి 10 రూపాయల నోటే వస్తోంది. అది తప్ప నాకింకేమీ తెలీదు సార్. మీకు ఇంకేమీ తెలియక్కర్లేదా?
ఇదే చాలంటారా? ఇక్కడికి వచ్చింది ఇంకెవరికి తెలియకూడదు. వీళ్ళని ఇంట్లో వదిలేసిరా. సార్ బట్